నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నది మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. 2024 ఎన్నికల ప్రత్యేక సమాచారానికి స్వాగతం. రసవత్తంగా మారిన 2024 పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక వార్తా సమాచారంతో పాటుగా ఈ పార్లమెంటు ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జరగనున్న బీజేపీ ఎన్నికల ప్రచార బహిరంగ సభకు హాజరు కానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఈ బహిరంగ సభకు ప్రజలు భారీగా హాజరు కావాలని పిలుపునిచ్చిన ఖమ్మం పార్లమెంటరీ పొలిటికల్ ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి కొత్తగూడెం ప్రకాశం స్టేడియం మైదానంలో ఖమ్మం పార్లమెంటు బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు గెలుపుని కాంక్షిస్తూ ఈ బహిరంగ సభకు అఖిల భారత భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరు కానున్నారు. నేపథ్యంలో ఈ భారీ బహిరంగ సభకు ప్రత్యేకత సంతరించుకుంది. కొత్తగూడెం ప్రకాశం స్టేడియం వేదికగా జరగనున్న ఈ భారీ బహిరంగ సభ ప్రాంగణ వేదిక పనులను ప్రత్యేకంగా పరిశీలించారు ఖమ్మం పార్లమెంటరీ పొలిటికల్ ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన కాసేపు ఈటీవీ ఫర్ యూ ఛానల్తో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంటరీ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులు కేవీ రంగా కిరణ్, బీజేపీ సీనియర్ నాయకులు గుమలాపురం సత్యనారాయణ, పొలిటికల్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. రేపు సోమవారం అఖిల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారి ఎన్నికల ప్రచార సభ కొత్తగూడెం పట్టణంలో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి శ్రీ టి వినోదరావు గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ సీతారామనాయ గారికి మద్దతుగా పెద్ద బహిరంగ సభ ఇక్కడ ప్రకాశం స్టేడియంలో జరగబోతుంది. పెద్ద ఎత్తున స్పందన ఉంది. అట్లే ఎండ కూడా విపరీతంగా ఉన్న ఆ స్పిరిట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ప్రజల్లో, కార్యకర్తల్లో ఎప్పుడెప్పుడని ఎదురు చూసేది రేపు జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, తద్వారా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుర్తైనటువంటి కమలం గుర్తు పైన ఓట్లేసి ఆ రకంగా నరేంద్ర మోడీ గారి సంకల్పం 400 పైన మరి గెలుచుకునే పరిస్థితిలో ఇండియాలో ఖమ్మం పార్లమెంటు, మహబూబాబాద్ కూడా ఆ దాంట్లో భాగస్వామై తెలంగాణ మొత్తంగా కిషన్ రెడ్డి గారి సారథ్యంలో అత్యధిక స్థానాలు దరిదాపు 13 నుంచి 15 స్థానాల పైన ఇవాళ బ్రహ్మాండంగా మంచి రిపోర్ట్స్ ఉన్నాయి. 17కు 17 కూడా రావాల్సిందిగా, ఆ రకంగా బ్లెస్సింగ్ ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ, ఓటర్ మహాశైలిని, తెలంగాణ వాళ్ళని కోరుతూ, ఒక ధర్మం పక్షాన్ని నిలబడేటువంటి పార్టీ, సేవ చేసే పార్టీ, ప్రజలు మేలు కోరే పార్టీ, అన్ని వర్గాల్ని అభివృద్ధిని కాంక్షించే పార్టీ, ముఖ్యంగా పేదల సంక్షేమం కొరకు పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. టీఆర్ఎస్ అది అయిన బీఆర్ఎస్ ఘోరంగా వైఫల్యం చెంది మరి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టినటువంటి పరిస్థితి. ఇటు కాంగ్రెస్ పార్టీ అలివిగానే హామీలు ఇచ్చుకుంటూ టక్కుటమార గజకరణ గోకరణ విద్యలతో వాళ్ళు ప్రచార కార్యక్రమం, అటు ధనస్వామ్యం, డబ్బు రాజకీయాలు, మరి ప్రజల్ని చెవులో పువ్వు పెట్టే మాటలు, ఇవన్నీ ఒకవైపు. కాబట్టి ఒక నికార్సైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పనిసరిగా ఈసారి ఖమ్మం నియోజకవర్గం, మహబూబాబాద్ నియోజకవర్గంతో పాటు తప్పనిసరిగా చాలా చోట్ల నియోజకవర్గాల్లో మంచి మెజారిటీతో మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మరి వాళ్ళు గెలవబోతున్నారు. మీ ద్వారా కొత్తగూడెం మరి పుర ప్రజలకి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎండ అయినప్పటికీ దయచేసి ఇది చాలా విశిష్టమైన, విలక్షణమైనటువంటి, ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో యావత్ భారతదేశం చూస్తున్నటువంటి ఎన్నిక, ప్రపంచం చూస్తున్నటువంటి ఎన్నిక కాబట్టి మీరందరూ దయచేసి వచ్చి నడ్డా గారి సభలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, తద్వారా మరి చెవులో పువ్వు పెట్టే పరిపాలన, కాంగ్రెస్ పార్టీ పరిపాలన, ఇక్కడ సిపిఐ మరి శాసనసభ్యుడు కూడా వాళ్ళంతా కూడా కుమ్ముక్కు రాజకీయాలతో సిద్ధాంతాలు తాకట్టు పెట్టి కేవలం ఎమ్మెల్యే సీటు కొరకు అక్కడ కేరళలో కొట్లాడతారు. ఎల్డీఎఫ్ ఫ్రంట్ పేరుతో అక్కడ కాంగ్రెస్ వర్సెస్ ఎల్డీఎఫ్ ఫైటు, ఈడకు వచ్చేస్తే మేము మిత్రులను, బీజేపీ బూచి చూపించి ఇక్కడ మాట్లాడతారు. కాబట్టి విశ్వసనీయత కోల్పోయిన కమ్యూనిస్టులు, అదేవిధంగా వారి ప్రభ కోల్పోతున్నటువంటి దినదినం కాంగ్రెస్ పార్టీ, కంప్లీట్ కారు షెడ్యూల్ పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు అయితే, మరి సేవ చేసే పార్టీ, భారతదేశాన్ని 2047లో వికసిత్ భారత్గా, అభివృద్ధి చెందిన భారతదేశంగా నిలిపే మరి పార్టీగా భారతీయ జనతా పార్టీ మరి అధ్యక్షుడు, మరి జాతీయ అధ్యక్షుడు, 18 కోట్ల మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీకి అధ్యక్షుడు శ్రీ జేపీ నడ్డా గారిని ఈ సభలో
మరియు ఆశీర్వదించవలసిందిగా పెద్ద ఎత్తున తరలొచ్చి మీ ద్వారా మరి విజ్ఞప్తి చేస్తూ ఆ దిశలో సక్సెస్ చేయవలసిందిగా కార్యకర్తల్ని, ఇటు పార్టీ కార్యకర్తల్ని, ప్రజలందరినీ, ఓటర్ మహాశులందరికీ విజ్ఞప్తి చేస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్ చూస్తూనే ఉండండి.